Hi, hello, namaste. Welcome back to our channel. It's Swara Blend. To video అహోబిలం టెంపుల్ గురించి, అహోబిలం ట్రెక్, టెంపుల్స్, రూట్స్ అన్నీ ఒక ప్లేస్లో తెలుసుకోవడానికి ఈ వ్లాగ్. అహోబిలం ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో. చాలా మందికి అహోబిలం ఎలా ఉంటుంది, ట్రెక్కా, టెంపుల్సా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎన్ని కిలోమీటర్స్ అని, ఎలా వెళ్ళాలి అని ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు. మోస్ట్లీ ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం ఓన్లీ 2 టెంపుల్స్ అనుకుంటారు. కానీ అలా కాదు. ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది అనేది మాకు తెలియదు కాబట్టి ముందుగా కొంచెం ప్లానింగ్ లేకుండా కొంచెం ప్రాబ్లం అయింది. ఫోన్ సిగ్నల్స్ అవి ఇవి ఏమీ ఉండవు. సో ఈ వీడియో చూస్తే మీకు ఎలా ఉంటుంది అనేది డీటెయిల్స్ తెలుస్తాయని వీడియో తీస్తున్నాము. సో మీరు ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళినా ఎవరు వెళ్ళినా ఈజీగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. అహోబిలం అనేది భగవంతుడు శ్రీ నరసింహస్వామి స్వయంగా ప్రత్యక్షమైన క్షేత్రం. ప్రహ్లాదుడిని రక్షించడానికి, హిరణ్యకశపుని హతం చేయడానికి నారాయణుడు నరసింహ అవతారంలో ఇక్కడే అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ, అంటే ఆశ్చర్యకరమైన గుహలో భగవంతుడు ప్రత్యక్షమైన స్థలం అని భావం. అహోబిలం 2 భాగాలుగా ఉంటుంది. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం. మొత్తం 9 రూపాల్లో నరసింహస్వామి ఇక్కడ దర్శనమిస్తారు. 8 అవతారాలు జ్వాలా నరసింహస్వామి. రెండోది అహోబిల నరసింహస్వామి, 100 మాలోల నరసింహస్వామి, క్లోద और వరాహ నరసింహస్వామి. 5 కారాంజ నరసింహస్వామి, 6 భార్గవ నరసింహస్వామి, 7 యోగానంద నరసింహస్వామి, 8 ఛత్రవట నరసింహస్వామి. ఇందులో మేము కవర్ చేసినవి 5 టెంపుల్స్ అండి. అవి మొదట అహోబిల దిగువలో ఉండే అహోబిల నరసింహస్వామి, సెకండ్ ఉగ్ర నరసింహస్వామి, థర్డ్ వరాహ నరసింహస్వామి, ఫోర్త్ మాలోలి నరసింహుడు. పాత్ ఎలా ఉంటుంది, ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్లీ మేము కింద ఉన్న దిగువ అహోబిలం నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ మార్నింగ్ 9 o'clock అలా వెళ్ళామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. రష్ ఎక్కువ లేదు. మేము వెళ్ళింది మండే, సో జనాలు ఎక్కువ లేరు. సో ఈజీ అయింది దర్శనం కోసం. చాలా దగ్గర నుంచి స్వామివారిని చూపించారు. స్వామివారిని చూసి చాలా సంతోషం అయింది. ఇది అహోబిలంలో మెయిన్ ప్రధాన క్షేత్రంగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ స్వామి శాంత రూపంలో కనిపిస్తారు. చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్, పిల్లర్స్, కార్వింగ్స్ అన్నీ చాలా అందంగా ఉంటాయి. సో ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఒక విలేజ్ లో ఉంటుంది. విలేజ్ మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఒక డివోషనల్ వైబ్, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. వీకెండ్స్లో క్రౌడ్ కొంచెం ఉన్నప్పటికీ దర్శనం స్మూత్గా జరుగుతుంది. శాంక్టంలో ఫోటోస్ ఆర్ వీడియోస్ తీయడం అలౌ లేదు కాబట్టి మేము కూడా ఎక్కడ మెయిన్ దేవుడిని వీడియో తీయలేదు. ఓన్లీ టెంపుల్, మెయిన్ గుడి, హిల్స్, ట్రెక్కింగ్, ఫారెస్ట్ ఏరియా ఎలా ఉందో అది మాత్రం చూపించడానికి ట్రై చేసాము. ఓన్లీ దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ దర్శనం అయ్యాక నెక్స్ట్ ఇక పైకి ఎగువ అహోబిలంకి స్టార్ట్ అయ్యాము. ఈ ఫారెస్ట్లోంచి ఎగువ అహోబిలం రీచ్ అవుతాము. చూడండి ఆ కొండలు, అవి ఆ క్లైమేట్ ఎంత బాగుందో. సో ఇక్కడ నరసింహస్వామి కాబట్టి మంకీస్ కూడా చాలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా పైకి వెళ్తే ఫస్ట్ చూడాల్సిన నరసింహ అవతారం టెంపుల్ వస్తుంది, ఉగ్ర నరసింహస్వామి. ఇలా వెళ్ళాలి. ఇక్కడ అన్ని 9 అవతారాలు ఉన్న బోర్డు ఉంటుంది స్వామివారివి. సో ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఒక 100 steps అలా వెళ్తే గుడి వచ్చేస్తుంది. ఆ పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటుంది. పైనుంచి వాటర్ అలా ఫ్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. పక్కనే లక్ష్మీ అమ్మవారు విగ్రహం కనిపిస్తుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే స్వామివారి దర్శనానికి ఎంట్రన్స్ ఉంటుంది.
దర్శనం అయ్యాక బయటికొచ్చి అలా పైకి వెళ్ళే రూట్ కనిపిస్తుంది మనకి. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే నెక్స్ట్ కనిపించేది వరాహస్వామి టెంపుల్. సో ఇలా ఫారెస్ట్ మధ్యలో నుంచి ఒక వే ఉంటుంది. ఈ వే అంతా ఓన్లీ వరాహ నరసింహస్వామి టెంపుల్ వరకే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూడాల్సిన మలాల నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామికి ఫారెస్ట్లోంచి వెళ్ళాలి. చూడండి ఫారెస్ట్ ఎంత బాగుందో, వాటర్ అలా పైనుంచి ఫ్లో అవుతుంటే రాళ్ళ మధ్యలోంచి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఎక్కాల్సి వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్కి చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ఎక్కడం కొంచెం కష్టమే అయింది. మనకే గ్రిప్ ఉండదు, స్టోన్స్ మధ్యలో చూసుకుంటూ ఎక్కాలి. ఇంకా పిల్లలంటే చాలా కష్టం. సో ఆ వాటర్ మధ్యలో వెళ్తుంటే కాళ్ళు అందులో పెట్టేటప్పటికి ఫిషెస్ ఇలా అన్నీ వచ్చి పెరిక్యూర్ లాగా చేస్తూ ఉండే. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. ఎక్కడం కొంచెం కష్టమైంది, బట్ ట్రెక్కింగ్ చాలా నచ్చింది మాకు. సో ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మలాల నరసింహస్వామి ఉంటుంది. అలాగే పైకి 7 కిలోమీటర్స్ వెళ్తే జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మేము జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఇటు మలాల నరసింహస్వామికి వస్తే ఇక్కడ నుంచి కిందికి దిగిపోవచ్చు అని చెప్పారండి. సో ఫస్ట్ జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అంత పైకి ఎక్కి ఆల్మోస్ట్ కొండ కనిపించినంత పైకి ఒక 1 కిలోమీటర్ వదిలేసి ఆల్మోస్ట్ ఎక్కేసాము. సో ఇక్కడ జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాము. చూడండి ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా వాటర్ ఫ్లో అవుతూ ఉండే. సో ఆ వాటర్ ఫాల్ లాగా బాగా అనిపించింది. సో ఆ వీడియో కూడా తీశాను. ఇది కనిపిస్తుంది, ఇది లాస్ట్ అండి. ఇది ఉగ్ర స్తంభము. లాస్ట్ ఎక్కడి నుంచి అయితే స్వామివారు స్తంభం నుంచి బయటికి వస్తారో ప్రహ్లాదుని కాపాడడానికి ఆ ఫ్లాగ్ అలా ఎగురుతుంది కదా, అది మెయిన్ అనమాట. సో జ్వాల నరసింహస్వామి నుంచి అక్కడికి ఒక 1.5 కిలోమీటర్. ఇక్కడ ఏ స్టెప్స్ కానీ రూట్ కానీ ఉండదండి. అక్కడ పక్కన తాడు పట్టుకొని కొండల్లోంచి పట్టుకొని ఎక్కుతూ ఉండాలి, ట్రెక్కింగ్ లాగా. సో ఇప్పటివరకు అయితే స్టెప్స్ కొంచెం రోడ్ కొంచెం మనకి ఉండేది, బట్ ఇక్కడ నుంచి పై స్తంభం వరకు మాత్రం ఓన్లీ రోప్ పట్టుకొని ఎక్కాలి. సో ఇంకా మేము వెళ్ళలేదు. చాలామంది ఆ స్టిక్స్ తెచ్చుకున్నారండి సపోర్ట్ కోసం. ఎందుకంటే కొండలు అవి కదా, సో గ్రిప్ ఉండదని చెప్పి ఆ స్టిక్స్ తెచ్చుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మలాల నరసింహస్వామి వేకి వచ్చేసామండి. అక్కడ నుంచి 7 కదా, ఇంకా 4 దిగితే 3 కిలోమీటర్స్లో మలాల నరసింహస్వామి టెంపుల్ చూడడానికి వచ్చాము. ఇక్కడ మలాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటారండి. సో దారి మధ్యలో వస్తుంటే ఒక చిన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇక్కడ మలాల లక్ష్మీ నరసింహస్వామి దగ్గర దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అక్కడ దీపాలు తీసుకొని దీపాలతో మేము హారతులు ఇచ్చి ఆ పక్కనే దీపాలన్నీ పెట్టాము. ఆ తర్వాత పంతులు గారు చెప్పినట్టు పక్క నుంచి ఒక 0.25 కిలోమీటర్స్ వెళ్తే పైకి ఈ ప్రహ్లాదుడి బడి ఉంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్తే పిల్లలకి చదువు బాగా వస్తుంది, వెళ్ళండి అని సజెస్ట్ చేస్తే ఇంకా గుడి బయట నుంచి వే ఉంది, అక్కడ నుంచి పైకి నో స్టెప్స్, ట్రెక్కింగ్ అంటే ఇలా కొండలో నడుచుకుంటూ వెళ్ళాలి, వే ఉంది దారి. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 0.5 కిలోమీటర్స్ పైకి పూర్తి కొండపైకి వచ్చామండి. సో అక్కడి నుంచి చూస్తే కింద ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అవి కనిపిస్తుండే. సో ఆ వీడియో కూడా నేను తీశాను. ఇంకా అక్కడి నుంచి దిగి ముందుకు వెళ్తే ప్రహ్లాదుడి బడి ఇక్కడ ఉంది. సో అక్కడి నుంచి వాటర్ అవన్నీ చూస్తే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయండి.
తాగితే ఎంత స్వీట్ ఉన్నాయంటే మన ఫిల్టర్ వాటర్ కూడా వేస్ట్, అంత స్వీట్ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇంకా ప్రహ్లాదపడిలోకి వెళ్ళిపోయాము. ఇంత లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు మా గురించి వెయిట్ చేస్తూ అహోబిలం 9 అవతారాలు, అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఎందుకు 9 అవతారాలుగా స్వామి అవతరించారో చెప్తూ ఉన్నారు. ఇక అక్కడ ప్రహ్లాదపడి లోపల ఉన్న స్వామి యోగానంద నరసింహస్వామి అవతారంలో ఉన్నారు. సో దాని విశిష్టత కూడా చెప్పారు, ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు. సో ఇవండి మేము చూసిన 5 ప్లేసెస్. ఇంకా కింద 2 ఉన్నాయి, అవి ఛత్రవత అండ్ యోగానంద టెంపుల్స్. అండ్ ఇంకో సైడ్ పైన ఇంకో 2 నరసింహస్వామి అవతారాలు ఉంటాయంట. సో అవి మేము టైం లేక కవర్ చేయలేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్లేస్తో వ్లాగ్ చేస్తాము. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ స్వరా బ్లెండ్ ఛానల్.